మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఆర్టీఓ అధికారుల తనిఖీలు. నగరం నడి ఒడ్డున ఓ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మైసమ్మ గుడిని ఢీకొన్న బొగ్గులారీ. టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మిన్నంటిన సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏబీవీపీ నుండి మొదలైన ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రజాసేవే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీలో చేరి నేడు బీజేపీ జాతీయ కార్యదర్శి ధర్మవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డైనమిక్ లీడర్ సత్యకుమార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మెగా టైమ్స్ న్యూస్ ఛానల్. నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గన్నవరం నియోజకవర్గం కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు. తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేష్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులను కోరిన లోకేష్. సార్ లోకేష్ సార్ చేతు చేతు సార్ 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 లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ అని చెప్పి పరదాలు కట్టారు. బాబుగారు కట్టద్దన్నారు, కట్టదని చెప్తున్నారు. అలాగే మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు, ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త.
పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా జులిపించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. జిల్లా సమస్యల నివేదిక ఇవ్వాలి, కంకణబద్దులై అందరి సహకారంతో దిశ మారుస్తూ కర్నూలు జిల్లాలో ఉన్న సమస్యల నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ గుమ్మల సృజన కోరినట్లు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గెలుపొందిన శాసనసభ్యులతో కలిసి కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులతో కావాల్సిన పనులను పూర్తి చేస్తానన్నారు. అనంతరం శాల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మేడం గారికి కలిసి రావడం జరిగినది. జిల్లా సమస్యల మీద ఒక నివేదిక కావాలని చెప్పేసి కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పేసి నేను అధికారులతో సమాలోచన జరపాలని చెప్పేసి ఒక వేదిక ఏర్పాటు చేయాలని మేడం తెలియజేయడం జరిగింది. అంతేగాక గౌరవనీయులైన ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే నిన్నటి దినంన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఇక రేపు ఈ రోజు నుండే మా కర్తవ్యం మేరకు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మిగతా వాళ్ళందరూ మా తెలుగుదేశం పార్టీ గెలిచిన అభ్యర్థులందరూ ఖచ్చితంగా ఈ కర్నూలు జిల్లాకు దిశ చూపించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై తమ కర్తవ్యాన్ని కించెత్తుగా నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరీ చిత్తమ్మ గారు కూడా వచ్చారు. అందరూ కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అధికారులందరినీ. కాబట్టి అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకల్లా మేము ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశామో ప్రతి ఒక్కదానికి కంకణబద్ధమైంది. ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఏ ఫండ్స్ రావాలో ఖచ్చితంగా కూర్చో తప్పకుండా పాటిస్తాం. అంతేకాక రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రతినిధులని రెండు కోఆర్డినేషన్ చేసుకొని ఈ జిల్లాకు ఖచ్చితంగా దిశ చూపించడానికి చంద్రబాబు గారు నిన్ననే భరత్ గారిని మినిస్టర్గా కూడా ప్రకటించారు. కాబట్టి మన జిల్లా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఆశిస్తూ సెలవు. కొద్ది అన్న వెనక్కి రండి అన్న, అన్న వెనక సైడ్కి ఉండదు, వెనక ఉంటే పడతారన్న, నిండుగా ఉంటుంది. రండి అన్న కొదట వెనక్కి రండి అన్న. సైడ్ అన్న కొద్ది సైడ్ నిలబడిపోండి నిలబడి. రండి అన్న. కొద్ది సైడ్ అన్న ఎందుకు అర్థం వస్తుంది ఇది అన్న కొద్ది సైడ్ అన్న. మంత్రివర్గంలోకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తీసుకోవాలని సీనియర్ నేత కోట్లను విమర్శించడం భవ్యం కాదని డౌన్లోడ్ ఆర్థిక మంత్రి బుగ్గన మట్టి కరిపించిన యోధులు కోట్ల అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి న్యాయవాది విన్నవించుకున్నారు. అందరికీ నమస్కారం అండి.
నా పేరు డిఎల్ఎన్ శాస్త్రి, అడ్వకేట్ జర్నలిస్టును. ఈ విధంగా చెప్పేటువంటి సందర్భం ఏమంటే, ఈరోజు మంత్రివర్గం డిక్లేర్ చేశారు, ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం డోన్ నియోజకవర్గం. ఎన్నో సమీకరణలు జరిగాయి, ఎత్తుకు పై ఎత్తులు జరిగాయి, వాటి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షిని నేనే. అటువంటి సందర్భంలో కూడా మహానుభావుడు, నిష్కల్మషుడు, అవినీతి మచ్చలేనటువంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఆ మహానుభావుడు వచ్చారు, శ్రమించారు, అందరూ సహకరించారు. ఈరోజు ఆయనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం అనేది యావత్ ప్రజలకు చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఒక సామాన్యమైన వ్యక్తిని నేను ఎంతో శ్రమించాను, ఎంతో కష్టపడ్డాను. 2 సంవత్సరాల పాటు మా సంస్థ పనిచేసింది. అంతటి అద్భుతమైన విజయాన్ని నేను ఎలక్షన్స్ జరగక ముందుకే చెప్పాను. నోటిఫికేషన్ వస్తున్నాయి, ఊహించని మార్పు చూడబోతున్నారని చెప్పాను. ఊహించని మార్పు చూశారు. ఆ మహానుభావుడు కష్టపడ్డాడు. ఆ కుటుంబ సభ్యులు అందరినీ సమీకరించుకొని అన్ని వివరంగా చెప్పి మీకు అందుబాటులో ఉంటామని చెప్తే అంత కష్టాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక అద్భుతమైన తెలుగుదేశం పార్టీకి ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు సూర్యప్రకాష్ రెడ్డి గారు. బుగ్గన రాజేంద్రనాథ్ మీద గెలిచడం అనేది ఆయన అభివృద్ధి చేశారు. ఇక్కడ పాఠశాలలు కట్టించాడు, రోడ్లు వేశారన్నారు, నీరు తెప్పించారు. సరే, అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలో కూడా గెలిచాడంటే అల్లాటప్ప విషయం కాదు అది. వారి మీద ఎంత అభిమానం ఉండాలి, ప్రజలకు ఎంత నమ్మకం ఉండాలి. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమంటే, ఇది చాలా దారుణమైన విషయము, ఇది పద్ధతి కూడా కాదు. ఇది వారికి, వాళ్ళ కుటుంబానికి, ముఖ్యమంత్రి గౌరవానికి, ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వ్యక్తికి ఇవ్వడం ధర్మము. వ్యక్తిగతంగా ఇది నా అభిప్రాయము, నాతో పాటు కలిసి తిరిగిన ప్రజల అభిప్రాయము. మా సంస్థ తరఫున పనిచేసినటువంటి 3 మండలాలలో చాలా కష్టపడి నిజాయితీగా మేము చేసిన చట్టపరమైన సహాయం కానీ, కోర్టులలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, పంచాయతీలు తెచ్చినప్పుడు రూపాయి ఫీజు తీసుకోలేదు. అదే నిబద్ధతతో, నిజాయితీతో ఒక పాపం ఏమీ ఆశించకుండా ఓట్లేశారు. వారంతా బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఓపెన్ బహిరంగంగా చెప్తున్నాను, మీరు అరెస్ట్ కావడానికి కారణము స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. మరి దానికి ఆ రోజు బాధ్యులు ఎవరు? ఏం ఆధారాలతో చేశారు మిమ్మల్ని? మరి మీకు అంత అద్భుతమైన అవకాశం ఇచ్చి విజయాన్ని ఇచ్చిన వ్యక్తిని దూరం పెట్టడం అనేది బాధాకరము. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రిని, నేను అడ్వకేట్ను, జర్నలిస్టును. 2 సంవత్సరాలు చేతి నుంచి ఖర్చు పెట్టుకుని పోరాడాను. మార్పు జరిగి తీరాలని చెప్పి ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాము. మరి అటువంటి మహానుభావునికి మీరు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి, ఈరోజు మీరు చేసిన ప్రమాణాలకు, మంత్రివర్గ విజయోత్సవాలకు, సమిష్టి కృషికి ఒక విలువ ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది మీకు అధర్మం, ధర్మం కాదు, ఆలోచిస్తారని చెప్పి నిర్భయంగా పబ్లిక్గా చెప్తా ఉన్నాను. ఈ విజయానికి గౌరవం దక్కాలి. ఈరోజు చేసిన ప్రమాణాలకు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలకు, రంగరంగ వైభవాలన్నిటికీ ఒక ముగింపు, ఒక అద్భుతమైన ముగింపు, గౌరవం ఏమంటే సూర్యప్రకాష్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తేనే ఒక గౌరవము. అది డోన్ నియోజకవర్గానికి గౌరవము, మీ విజయానికి గౌరవము, మీ పార్టీకి గౌరవము. అర్థం చేసుకుంటా అంటున్నాను, అర్థం చేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పినా అది అతిశయోక్తి అవుతుంది. కష్టపడ్డవాడికి, బాధపడ్డవాడికి, చేతి నుంచి ఖర్చు పెట్టుకుని తిరిగిన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేసుకుంటాను. నమస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయు శుభ సందర్భాన మరియు కర్నూలు యువ ఎమ్మెల్యే టీజీ భారత్కి మంత్రివర్గంలో స్థానం లభించి ప్రమాణ స్వీకారం చేయగా కర్నూలు నగరంలోని 48వ డివిజన్ ప్రకాష్ నగర్లో రోజా వీధిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు హైదరాబాద్ ప్రధాన రహదారి నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీజీ భారత్ యూత్ నాయకుడు దేవ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు మరియు టీజీ భారత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున బాణసంచ కాలుస్తూ కార్యకర్తలు మరియు ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంత్రివర్యులైన శ్రీ టీజీ భారత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భారత్కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో
సంబరాలు అంబరాన్నంటాయి. మెమోరియల్లో అలాగే కొండారెడ్డి సెంటర్లో కార్యకర్తలు, అభిమానులు, కార్పొరేటర్లు బాణాసంచాలు కాల్చి కేకులు కట్ చేసి రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా జై టీజీ భారత్, జై టీజీ భారత్ వెంకటేష్ అనే నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇన్ని రోజులు రాక్షస పాలనకు గుడ్ బై చెప్పామని, ఇప్పుడు మనకు అన్ని మంచి రోజులు, మనకున్న కష్టాలని ఇక్కడి నుంచి తొలగిపోతాయని, కర్నూలు జిల్లాని, కర్నూలు టౌన్ ని ఎంతో అభివృద్ధి తీర్చిదిద్దుతానని, టీజీ కుటుంబం ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుందని వారు తెలిపారు. చీకట్లు కమ్ముకున్న ఆంధ్రప్రదేశ్ వెలుగులో నింపుతుంది ఈరోజు. ఎందుకంటే గతంలో రాక్షసుల పాలన నుంచి ఈరోజు స్వర్ణాంధ్ర కర్త అయినటువంటి చంద్రబాబు గారు ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడము, ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా అత్యుత్సాహంగా మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మా కర్నూలు నియోజకవర్గమైనటువంటి మా కర్నూలు ప్రదాత అయినటువంటి శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో సముచిత స్థానం సంపాదించుకోవడం మాకందరికీ ఎంతో ఆనందము. అంతేకాకుండా ఈరోజు కర్నూలుకి ఒకటే మాటగా చెప్తా ఉన్నాం, కర్నూలు ఇక శ్వాస పీల్చుకో, నీకోసం భరతుడు వస్తున్నాడు, నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు, భరత్ అన్ననే వస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేసి 6 నెలలైన హామీల గురించి మర్చి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుంది. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు. విచారణ కమిషన్లు వాటి అవి పనిచేసుకుంటాయి. ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది? కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు. 4 నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం పైన నిందలేయాలని,
గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లపైన నిందలేయాలని, వీళ్ళ చేతగాంతనాన్ని తప్పిపుచ్చుకోవడం కొరకు కమిషనర్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు. దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీకి ఇస్తే వాళ్ళకి అప్పచెప్తే అది రోజుతో ప్రభుత్వం పని అయిపోతుంది. వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఇంకో పద్ధతులు ఇస్తారా, ఏం చేస్తారు, ఏముంటాయి దాని మీద చర్యలు, దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రతిరోజు ఇక వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన అన్ని పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుగుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. మీరు ఇదే పద్ధతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ 5 ఏళ్లు గడపలేరు. ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటికే నీళ్లిచ్చే విషయంలో విఫలమైనరు. విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్దాలు ఆడుతూ గడపాలనుకున్నాడు. రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాద్లో తెల్లందాక కరెంట్ లేదు. ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు. మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు వీళ్ళకి. మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం, ఛానళ్లలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. రైతాంగం మళ్లీ 10 ఏళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనో వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు, ఎవరు వద్దనడం లేదు. కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి, కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి, ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం. మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి. దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు, ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఏప్రిల్ 10 తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు. తిరుమలలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు భక్తితో స్వీకరించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు.
తీన్మార్ మల్లన్న అనే నేను అని హైదరాబాద్లో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.